మంత్రి రోజాపై ఆమె సొంత నియోజకవర్గం నగరిలో పార్టీ నేతలు తిరుగుబాటు ప్రకటించారు. సొంత పార్టీకి చెందిన పలువురు నేతలు మంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. తిరుపతిలో సమావేశమై మంత్రి తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఆమె వల్ల పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. రోజా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆమె అన్నదమ్ములు కోట్ల రూపాయలు అక్రమంగా కూడబెట్టారన్నారు. అప్పుల్లో ఉన్న రోజా ఇప్పుడు 100 కోట్లు ఎలా కూడబెట్టారని ప్రశ్నించారు. రోజాకు మరోసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు. సీట్ ఇచ్చినా గెలిచే ప్రసక్తే లేదన్నారు. వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, నిండ్ర మండలానికి చెందిన రెడ్డివారి భాస్కర్ రెడ్డి, పుత్తూరు మండలానికి చెందిన రవిశంకర్ రాజుతో పాటు పలువురు వైసీపీ సీనియర్ నేతలు మంత్రి రోజాపై తీవ్ర విమర్శలు చేశారు. గత 2 సార్లు ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. దాని మీద మా మంత్రి మాట్లాడలేక వాళ్ళ భర్త సెలవుమణి గారితో మాట్లాడించింది. ఆమె మాట్లాడకుండా సెలవుమణి అనే ఆయన మన స్టేటు కాదు, మా నగిరి కాదు, ఆయనకి ఏం సంబంధం అని మేము అడుగుతున్నాం. ఫస్ట్ మేము అడిగేది ఏమంటే, ఏదైనా మాట్లాడాలంటే మంత్రి మాట్లాడచ్చు, ప్రోటోకాల్ గురించి మాట్లాడినా ఒక అర్థం అన్న ఉంటుంది. మాకు పదవులు ఇచ్చినామని చెప్తున్నాడు ఆయన. దాని మీద ఈరోజు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఆమె తెలుగుదేశంలో 2004-2009లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడించడం జరిగింది, నగిరిలో కానీ చంద్రగిరిలో కానీ. ఆ తర్వాత వైఎస్ఆర్ని కలవడం జరిగింది. వైఎస్ఆర్ ఈమె కలవడం, ఆయన అకాల మరణం చెందడం, ఇవన్నీ జరిగిపోయినాయి. అప్పటి నుంచి ఆమెకు ఐరన్ లెగ్ అనే పేరు వచ్చింది. ఇతను ఎక్కడుంది? తమిళనాడు. ఇతను కాంచీపురంలో ఉండేది, డైరెక్టర్గా మెడ్రాస్లో ఉన్నాడు. వీళ్ళు అప్పుల్లో కూరకపోయింటే ఈ రోజు వచ్చి పుత్తూరు నగిరి కాన్స్టిట్యున్సీకి వచ్చిన తర్వాత ఆమె ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత రెండోసారి ఈ పొద్దు ఎక్కడో మొత్తం సంపాదించుకొని ఈ పొద్దు మమ్మల్ని అంతా ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు. ఈ పొద్దు చూస్తే పుత్తూరు మున్సిపాలిటీ కానీ పుత్తూరు మనకి కోడే వస్తూ ఉంది. ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, ఎక్కడ చూసినా డబ్బులు తీయడం, ఎక్కడ చూసినా అరాచకం. ఎంతసేపైనా వీళ్ళు అణగదొక్కాలనే యోచనే ఉంది. కానీ వాళ్ళు గెలిపించినారు, మన సహాయం చేసినారు, వాళ్ళని ఏదో మనం ఆదుకుంటామని మనం కొంచెం కూడా లేదు. పుత్తూరు మండలం కానీ నగిరి కాన్స్టిట్యున్సీ కానీ ఈసారి ఆమెకి ఎక్కడ పోయినా ఆమె సీట్ ఇస్తే గెలవదు, మేము ఓట్లేము అనే ఎక్కువ మంది అగైనెస్ట్ చెప్తున్నారు. కాబట్టి ఆమెకు ఎట్టి పరిస్థితుల్లో మీరు సీట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎవరికి సీట్ ఇచ్చినా కూడా మేము చేసేందుకు రెడీగా ఉన్నాము, గెలిపించడానికి రెడీగా ఉన్నాము కూడా సభాముఖంగా తెలియజేసుకుంటాము. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, చెప్పండి, మంత్రి రోజాపై సొంత పార్టీలోనే పలువురు సీనియర్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి సంబంధించి అసలు మనం ఎలా చూడొచ్చు అంటారు? యావని మొత్తం మీద ఓవైపు సిద్ధం సభలు పెట్టి జగన్ సభలు నిర్వహిస్తుంటే, ఊరంతా పోస్టర్లు ఇస్తుంటే, వైసీపీ నేతలు అసమ్మతికి సిద్ధమని, తిరుగుబాటుకి సిద్ధమని ప్రకటించే పరిస్థితి. ముఖ్యంగా నగిరి నియోజకవర్గంలో రోజా పైన గత ఎన్నికలు అయిన తర్వాత నుంచి కూడా ఈ యొక్క నిరసన అనేది వినిపిస్తూనే ఉంది. అలాగే వాళ్ళ యొక్క నిరసన అనేక రూపాల్లో కూడా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టినరోజు కావచ్చు, ఇలాంటి వేదికలప్పటి నుంచి కూడా ఈ యొక్క వివాదం నడుస్తూనే ఉంది. రోజా ఏకపక్ష ధోరణి తో పాటుగా అవినీతి, ముఖ్యంగా నగిరి నియోజకవర్గంలో విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు స్వపక్షం నుంచే వినిపిస్తా ఉంది. బార్డర్లో ఉంది, తమిళనాడు బార్డర్లో ఉంది. మరోవైపు తమిళనాడు సంబంధించినటువంటి సెల్వమణి ఆధ్వర్యంలో చాలా యాక్టివిటీస్ జరుగుతా ఉంది అనేటువంటి విమర్శలు. ఆ అక్రమాలకి అడ్డుగా ఉంటారని చెప్పి గతంలో రోజాని గెలిపించినటువంటి నేతలందరినీ పక్కన పెట్టి ఏకపక్షంగా ఆమె కుటుంబ సభ్యులు, ఆమె భర్త, ఆమె అన్నదమ్ముళ్ళు, వీళ్లతోనే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. దానివల్ల పార్టీకితో పాటుగా ప్రజల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం అవుతా ఉంది. ముఖ్యంగా ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, అలాగే అనేకమైనటువంటి అక్రమాలకి చెక్ పోస్ట్ ఏదైతే తమిళనాడు బార్డర్ లో ఉంటుందో అక్కడ ఈ వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంది. దానిపైన అదొక వైపు. ఈ నేపథ్యంలో ఈ 5 మండలాలు, అంటే నగిరి నియోజకవర్గంలో ఉండేది 5 మండలాలు, 5 మండలాల్లో ఉండేటువంటి కీలక నేతలు అందరూ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఆమెను ఐరన్ లెగ్ అని చెప్పి గుర్తు చేస్తూ ఆమె టికెట్ ఇస్తే ఓడిపోతారని చెప్పడం జరిగింది. ఆ ఓడిపోవడం అనేది కాదు, తాము సహకరించమనేటువంటి ధోరణిలో కూడా చెప్పడం జరిగింది. ఇది గతంలో ఒక 3 మండలాల వాళ్ళు కూడా చెప్పారు, అయినా పట్టించుకున్న పరిస్థితి లేదు. దీంతో 5 మండలాల వాళ్ళు ఈ రోజు ఏకమైన పరిస్థితి చూస్తూ ఉంటే పూర్తిగా రోజాకి వ్యతిరేకంగా
నగిరి నియోజకవర్గంలో గళమెత్తిన పరిస్థితి ఉంది. ఆమెకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామనేటువంటి ధోరణి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. అక్రమాలని అడ్డుకోకపోవడంతో పాటు సొంత పార్టీ నేతల్ని అణిచివేసే ధోరణి కూడా వాళ్ళు తప్పుపడుతున్నారు. కనీసం బూత్ లెవెల్లో ఏ బూత్ ఎక్కడుందో తెలియని సెల్వమణి, తమిళనాడుకి చెందిన సెల్వమణి తమ పైన పెత్తనం చేయడం ఏంటి అనేటువంటిది అతను ఎవరనే ప్రశ్న వేస్తున్నారు. దాంతో పాటు వాళ్ళ అన్నదమ్ముల తీరును కూడా ప్రశ్నిస్తున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ దినేష్.